మీనరాశి వాళ్ళు. మీనరాశి నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్టయితే మీనరాశి వాళ్లకు ఉగాది నుండి కూడా కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. ఈ వారం కూడా అదే మిశ్రమమైనటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనేవి మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. స్వయంగా మీరు చేసినటువంటి పనులేవైతే ఉన్నాయో, ఆ పనుల వల్ల కొంత వ్యతిరేకత అనేది వచ్చే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్లకు. మీరు ఏ పనులైతే ఇదివరకు చేసినటువంటి పనులు గాని, మీరు అలవాటు చేసినటువంటి ఏదైతే ఉద్యోగం గాని, వ్యాపారంలో గాని, అందులో ఉన్నటువంటి మాటల వల్ల కొంత ఇబ్బంది అనేది పెరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితుల వల్ల కొంత ధన నష్టం అనేది జరిగే అవకాశాలైతే మీనరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. మీ సొంత నిర్ణయాలపై ఆధారపడండి. మీరు దృఢంగా మరియు మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటేనే ఈ వారంలో కొంత ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలైతే మీనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం చాలా బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులైతే లేవు. కానీ సొంతంగా నిర్ణయాలు మాత్రం తీసుకోండి. ఇతరులపై ఆధారపడడం అనేది ఈ రోజు నుండి మీరు మర్చిపోతే చాలా మంచిది. కాబట్టి ఎంత గొప్పగా ఉన్నా గూడా అందులో చెడనేది చూస్తూ ఉంటారు కాబట్టి, మన యొక్క స్థితి ఏమిటి? మన యొక్క పరిస్థితి ఏంటనేది గమనించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. కాబట్టి మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్తేనే ఈ మీనరాశి వాళ్ళు కోలుకునే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులనేది అధికమవుతూ ఉంటాయి. పిల్లల చదువు విషయంలో గూడా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా వెళ్తున్నారనేది కొంత గమనించుకుంటేనే చాలా ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకు ఈ వారమంతా గూడా. కాబట్టి లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయండి. ఆ స్వామి వారిని దర్శించుకోండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 9.